వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శల దాడి రసవత్తరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్పై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించగా అందుకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. సీఎం దావోస్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడుతోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తూ హైదరాబాద్లో హోర్డింగ్లు వెలిశాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫ్లైఓవర్తో పాటు ఐటీ సెక్టార్లో కేటీఆర్ కడుపు మంటతో బాధపడుతున్నట్లుగా చూపించేలాగా హోర్డింగ్స్, బ్యానర్లు వెలిశాయి. అందులో డైజెస్ట్ ది గ్రోత్ అని కూడా పేర్కొన్నారు. పెట్టుబడులను చూసి కడుపు మంట, వాడండి ఈనో కడుపు మంట గాన్ అని ఆ హోర్డింగ్లలో రాసి ఉంది. ప్రస్తుతం ఈ హోర్డింగ్లు, బ్యానర్లు వైరల్ అవుతున్నాయి. దావోస్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన పెట్టుబడులను చూసి బీఆర్ఎస్ నేతల కడుపు రగిలిపోతోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. కడుపు మంటతో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ల కడుపు మంట తగ్గడం కోసం వారికి ఈనో ప్యాకెట్లు పంపిస్తున్నామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు వెంకట్. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం జిమ్మే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. వారి యొక్క కడుపు మంట తగ్గాలి, వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ఈనో బాక్స్ని, ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా. అదేవిధంగా వారి కడుపు మంట, అదేవిధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ని వారు తట్టుకోలేక, జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఈనో డబ్బాల్ని, ఈనో ప్యాకెట్లని కేటీఆర్ గారింటికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి. కాంగ్రెస్ నేతల కడుపు మంట విమర్శలకు బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ జెండూ బామ్, జిందా తిలిస్మాత్ పంపింది. గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ నేతల వీపులపై విమానం మోత మోగిస్తారంటూ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు విమర్శించారు. ఈ దెబ్బల నుంచి ఉపశమనం కోసం కాంగ్రెస్ నేతలు జెండూ బామ్, జిందా తిలిస్మాత్ ఉపయోగించాలని ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు సూచించారు. గ్రామ సభలు కాదు, అవి ప్రజా ఆగ్రహ సభలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు, ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోగా గ్రామాల్లో పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం మిమ్మల్ని గల్లా పట్టి అడిగే రోజు వస్తుంది, మిమ్మల్ని గ్రామాల నుంచి మీ నాయకులను ఉరికించే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా డ్రామా చేస్తూ ఉన్నారు. రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెడదామనే ఉద్దేశంతో డ్రామా చేస్తూ ఉన్నారు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఇంకో మాట చెప్పి ప్రజలు మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు నమ్మరు మీ మాటలు. మీరు గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం జెండు బాంబులు, జిందా తిలిస్మాత్ తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం.